శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి జీవితం ఏ సంవత్సరంలో అభివృద్ధి చెందుతుంది, వాళ్ళకి ఏ ఏ వృత్తులు రాణిస్తాయి, అలాగే ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి అంటేనే సాధారణంగా అందరికీ సహాయం చేస్తూ అన్ని విషయాలు చాలా వివరంగా తెలుసుకుంటూ అవసరమైనప్పుడు అవసరమైన వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళు సేవా రంగంలో రాణించగలుగుతుంటారు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క తెలివితేటలు, వీళ్ళ యొక్క ప్లానింగు, వీళ్ళ యొక్క ఆలోచనలు ఇతరుల అభివృద్ధికి చాలా కారణం అవుతుంటాయి. అంటే వీళ్ళ సహాయంతో ఇతరులు చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు. వీళ్ళు ఏ వ్యాపార సంస్థల్లో ఉద్యోగం చేస్తే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎవరి వద్ద సహాయంగా హెల్ప్ చేస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో పైకి వస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఈ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ కన్యా రాశి ఉన్నప్పుడు వాళ్ళు బ్రహ్మాండంగా నేమ్ అండ్ ఫేమ్ రాణిస్తూ ఉంటారు. సో ఆ విధంగా వీళ్ళ తెలివితేటలు ఉపయోగించుకొని ఇతరులు జీవితంలో పైకి వస్తూ ఉంటారు. అయితే వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ప్రతిభ కలిగి ఉంటారు అన్నమాట. ఏది చూసినా కూడా అది నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటు రచనా రంగంలోనూ, అటు పాటలు రాసేవాళ్ళు గాను, అటు మిమిక్రీ కళాకారులు గాను, అటు హాస్య నటులుగా ఉంటారు. అలాగే స్త్రీలైతే ఇంకా మంచి నటనని చూపిస్తూ ఉంటారు. ఏదన్నా పరే ఈ టీవీ మీడియా రంగంలో అటు స్క్రీన్ పైన అటు స్క్రీన్ వెనకాల టెక్నీషియన్స్ కూడా రాణిస్తూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళు కామర్సు, చార్టెడ్ అకౌంటెంట్స్ అవుతూ ఉంటారు. మెడికల్ రంగంలో కూడా ఎక్కువ మంది స్త్రీలు ఈ రాశిలో జన్మించిన వాళ్ళు రాణిస్తూ ఉంటారు. ఈ వైద్యపరమైన వృత్తుల్లో రాణించగలుగుతూ ఉంటారు. అయితే వీళ్ళ యొక్క అభివృద్ధికి ప్రారంభంలో మాత్రం చాలా అబ్స్టాకిల్స్, చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. చదువుకునే సమయంలో వీళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహం లభించకపోవడం వల్ల, ఆర్థికపరంగా కొద్దిగా వీక్ అవ్వడం వల్ల, అంటే వీళ్ళ యొక్క తల్లిదండ్రులు వీళ్ళ మీద ఎక్కువ వీళ్ళు తగినట్టుగా వీళ్ళ ప్రోత్సాహం తగినట్టుగా సహకారాలు అందించకపోవడం వల్ల బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత వీళ్ళ యొక్క సొంత ఆలోచనలతో, సొంత తెలివితేటలతో జీవితంలో కంపల్సరీగా పైకి వస్తూ ఉంటారు. అయితే ఈ విద్యార్థులకి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కానీ, ఈ లగ్నంలో జన్మించిన వారికి కానీ ప్రభుత్వం యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే ఉన్నత విద్య కొరకు బ్యాంక్ ఫైనాన్స్ కానీ, బ్యాంక్ లోన్ కానీ లభిస్తూ ఉంటుంది. కొంతమందికి స్కాలర్షిప్ కానీ లేదా ఆర్థిక సంస్థలు సహకరించడం, ఆ విధంగా చాలా వరకు వీళ్ళు ఉన్నత విద్యని కంప్లీట్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఏ విషయాన్ని కూడా నేర్చుకున్న విద్యని దాచుకునే ప్రయత్నం చేయరు, దాన్ని 10 మందికి చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచే వీళ్ళకి టీచింగ్ స్కిల్స్ కనబడుతూ ఉంటాయి. అయితే కంపల్సరీగా వీళ్ళు 24వ సంవత్సరానికి బాగా సెటిల్ అవుతూ ఉంటారు. అంటే 23, 24 సంవత్సరాలకే సెటిల్ అవుతూ ఉంటారు. ఇంకొక డెవలప్మెంటు 30 ఇయర్స్ తర్వాత కామన్గా సెటిల్ అవుతూ ఉంటారు. ఎక్కువ వైద్య రంగంలో ఉన్న వాళ్ళు కొద్దిగా లేట్ అయినప్పుడు కూడా 30 సంవత్సరాల లోపులోనే వీళ్ళు మొత్తం అనుకున్న విద్య అంతా పూర్తి చేసి అక్కడి నుంచి ధన సంపాదనలో కానీ పడతారు. అక్కడ నుంచి లైఫ్ కూడా స్టాండ్ బై అవుతూ ఉంటుంది. అంటే బిగినింగ్లో ఎంత స్ట్రగుల్ పడినప్పుడు కూడా 30 ఇయర్స్ తర్వాత చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. 23, 24 సంవత్సరాల్లో ఉపాధి విద్యా అవకాశాలు, అంటే చదువుకున్న విద్య ద్వారా ఉద్యోగం సంపాదించడం, ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. కొంతవరకు మరీ లేట్ అవుతూ మరీ ఎర్లీ కాకుండా జీవితం మిడిల్ భాగంలోనే సెటిల్ అయిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు దగ్గర బంధువులను కానీ పిల్లల్ని కానీ అతిగా నమ్మి మోసపోతూ ఉంటారు. అంటే ముఖ్యంగా మనం తెలియజేసేదంటే ఈ లగ్నంలో కానీ ఈ రాశిలో కానీ జన్మించిన వారు ఏదైనా గృహం అమ్మినప్పుడు కానీ, స్థిరాస్తి అమ్మినప్పుడు కానీ, లేదా రిటైర్మెంట్ అయినప్పుడు కానీ కొద్దిగా అధిక మొత్తంలో ధనం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర బంధువులు కానీ, లేదంటే సొంత పిల్లలు కానీ, లేదంటే బాగా స్నేహితుడు కానీ ఏదో వీళ్ళకి ప్రలోభపెట్టి ఏదో అవసరం ఉందని చెప్పి ఆ ధనాన్ని వీళ్ళు తీసుకొని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. తిరిగి ఆ ధనం వీళ్ళకి ఇవ్వరు. ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు చివరి జీవితంలో చాలా
బాధలకు ఎదుర్కొనేవాల్సి ఉంటుంది. కాబట్టి చివరి జీవితంలో అంటే మీరు ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళు కానీ కొంత పెద్దవాళ్ళు కానీ మీకంటూ మీ వద్ద కొంత ధనం దాచుకున్నప్పుడు మాత్రమే మీ చివరి జీవితం సాఫీగా వెళ్తుంది. లేనప్పుడు కంపల్సరీగా జీవిత చివరి భాగంలో చాలా ఆర్థికపరంగా ఇబ్బందిని ఎదుర్కొంటారు. కాబట్టి కొంత ధనాన్ని ఎవరికి తెలియకుండా మీ వద్ద దాచుకోండి. కనీసం పిల్లలు కూడా ఈ విషయంలో నమ్మొద్దు. బంధువులు కానీ పిల్లలు కానీ స్నేహితులు కానీ మీ దగ్గర ధనం ఉందంటే ఏదో విధంగా ఆ ధనాన్ని తీసుకొని ప్రయత్నం చేస్తారు తప్ప మీరు కూడా అలాగే సరే మనవాడే కదా నమ్మిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చివరి జీవితంలో మాత్రం చాలా జాగ్రత్త పడకపోతే ఈ రాశివారు చాలా ఇబ్బందులకు గురి అటు ఇటు ఎవరు చూడకుండా ఏ అనాథాశ్రయంలోనో ఏ ఓల్డ్ ఏజ్ హోమ్లోనో జీవితకాలం గడపాల్సి ఉంటుంది. ఒకసారి ఈ విషయాన్ని గమనించండి. ఇక మిగతా విషయాలు మనం చర్చించినప్పుడు ఈ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అది ఉత్తర, హస్త, చిత్త. హస్త నక్షత్ర జాతకులు ఈ రాశిలో జన్మించిన వాళ్ళు మాత్రం చాలా స్కిల్స్ కలిగి ఉండి చాలా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశికి ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అవటం వల్ల, ఈ రాశికి అధిపతి బుధుడు అవటం వల్ల, ఈ బుధ చంద్రులు మంచి షార్ప్ మెమరీ పవరు మంచి తెలివితేటలు కలిగి ఉండడం వల్ల వీళ్ళు క్రీడారంగంలో కూడా బాగా రాణించగలుగుతుంటారు. అలాగే స్కిల్ గేమ్స్ కూడా రాణిస్తూ ఉంటారు. అలాగే వైద్య వృత్తిలో బాగా రాణిస్తూ ఉంటారు. మెడికల్ ఎంట్రన్స్ రాసినప్పుడు కేవలం వీళ్ళ యొక్క స్వయం కృషితోనే అనుకున్న ర్యాంక్ సాధించగలుగుతుంటారు. మంచి ఉపాధ్యాయులుగా కూడా రాణించగలుగుతుంటారు. కానీ చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎదుట వాళ్ళని ఈజీగా నమ్మి మోసపోతుంటారు. అలాగే ఎక్కువగా ఈ హస్త నక్షత్రంలో జన్మించిన వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటే ఎక్కువగా అమ్మాయిలు అయితే ఈ ప్రేమ విషయంలో అబ్బాయిలు నమ్మి కంపల్సరీగా మోసపోతూ ఉంటారు. అలాగే ఏంటంటే మీకు ఒకరి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని ఇతరుల మీద ప్రేమగా మార్చి వాళ్ళకి మీ యొక్క సంపదను కానీ సర్వస్వాన్ని కానీ కూడా దారిపోస్తూ ఉంటారు. కంపల్సరీగా ఈ హస్త నక్షత్ర జాతకులు ఇతరులను నమ్మి మోసపోవడం ఎక్కువ జరుగుతుంటుంది. కాబట్టి వీళ్ళు కంపల్సరీగా ఎవరిని నమ్మొద్దు. వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ విషయంలో మాత్రం నమ్మి మోసపోవద్దు. అయితే అందరికీ అలాగే అవుద్దని కానీ చాలా విషయాల్లో మాత్రం ఇది జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు తొందరగానే చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకుందామని ఆలోచన ఉంటుంది. అందువల్ల బేగా ఇక 18-19 సంవత్సరాలు కొంతమంది 16 సంవత్సరాలు రాగానే కొద్దిగా ఈ లవ్ అఫేర్లో పడి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొంత ఈ హస్త నక్షత్ర జాతకులు పిల్లలు ఎవరన్నా ఉంటే పెద్దవాళ్ళు వాళ్ళ మీద కేర్ తీసుకోవడం మంచిది. అంటే దీనికి కారణం కూడా ఏం లేదు. హస్త నక్షత్రం అన్నది చంద్రమహాదశలో ప్రారంభమవుతుంది. చంద్రమహాదశ అంటే 10 సంవత్సరాలు పూర్తిగా ఉంటుంది. ఆ పాదాలను బట్టి 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటుంది. చంద్రమహాదశ అయినంటే కుజ మహాదశ స్టార్ట్ అవుతుంది. ఈ కుజుడు సాధారణంగా 7 సంవత్సరాలు, ఇదొక 7-14 సంవత్సరాలు, సరిగ్గా 14-15 సంవత్సరాలు రాబోతులకి రాహుదశ రావడం వల్ల ఇది వీళ్ళు ఈ నక్షత్ర జాతకులు ఈ మోడర్న్ టెక్నాలజీ ఫేస్బుక్ ఈ వాట్సాప్ వాటికి చూసి కొద్దిగా వీటికి అడిక్ట్ అయ్యి ముఖ్యంగా ఈ ఎర్లీ ఏజ్లోనే ఈ ప్రేమలో పడడం దాని తర్వాత మోసపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఈ హస్త నక్షత్రం జాతకులకి రాహుదశ జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. పెద్దలు కూడా వీళ్ళ విషయంలో కొంత జాగ్రత్త పడి అయితే ముఖ్యంగా పూర్తిగా విద్యలో ఉంటే పర్వాలేదు. డైవర్ట్ అయితే మాత్రం ముఖ్యంగా ఈ విషయంలో నష్టపోయే అవకాశం ఉంది. ఇంకా మృగశిర నక్షత్ర జాతకులు అంత తెలివితేటలు ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఒక 3-4 సంవత్సరాల వరకు కుజ మహాదశ జరిగి మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా రాహు మహాదశ రావడం వల్ల ఎడ్యుకేషన్లో తెలివితేటలు ఉన్నప్పుడు కూడా దాని మీద పూర్తిగా పెట్టకుండా ఏదో పరీక్షల దగ్గర చదివి దానికి అనుకున్నటువంటి ఏదో మినిమం మార్కులతో పాస్ అవ్వడం, దాని తర్వాత ఏదో చేయొచ్చని ఎక్కువ ఫ్రెండ్స్ ప్రభావం వల్ల కూడా ఎడ్యుకేషన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా టెక్నికల్ విద్యలో రాణించగలుగుతుంటారు. సో అలాగే స్పోర్ట్స్ రంగంలో కూడా రాణించగలుగుతూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా ఈ కన్యా రాశి వారు ఏంటంటే అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు కూడా వాటిని సరైన మార్గంలో ఉపయోగించకుండా చిన్న చిన్న ఉద్యోగులతో సరిపెట్టుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. బాగా కృషి చేస్తే తప్ప బాగా అభివృద్ధి చెందిన ఉద్యోగులు అంటే బాగా టాప్ ఆఫీసర్లుగా ప్రారంభంలో రాలేకపోతుంటారు. అంటే వీళ్ళు చిన్న స్థాయిలో జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా వెదుగుతూ ఉంటారు. ధన విషయంలో సంపాదిస్తారు కానీ వీళ్ళు సంపాదించిన ధనం వీళ్ళు అనుభవించకుండా ఇతరులు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, ప్రేమ విషయంలో ఎవరిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండడం ఈ కన్యా రాశి వారికి చాలా చెప్పుకోదగ్గ సూచన. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ
ఒక వివాహ యోగం కానీ ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం. జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడడానికి ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.